Well, hello there, it's me, Aditya, and welcome to Atis, and here's my review of the film Layla. ఏం చెప్పాలండి, నేను సింపుల్గా చెప్తా. ఈ సినిమా ట్రైలర్ చూసాను, నేను నచ్చలేదు. నాకు ట్రైలర్ చూసాకే ఫిక్స్ అయ్యా పోయింది సినిమా అని. నేను రివ్యూస్ వచ్చాయి, యునానిమస్గా డిజాస్టర్ టాక్ వచ్చింది. అరే మరి ఇంత డిజాస్టర్ టాక్ నేను ఎక్స్పెక్ట్ చేయాల, పోతుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే, ఎలా ఉంటుందో చూద్దాం ఇట్లా థియేటర్కి. అమ్మో, జస్ట్ సింపుల్గా చెప్తాను, సినిమాలో ఉందంటే నాకు అస్సలు నచ్చలేదండి. హారిబుల్ అని చెప్తాను నేను. అంటే హారిబుల్ ఫస్ట్ హాఫ్, బ్యాడ్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అస్సలు నాకు ఎక్కలే. అండ్ ఐమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ దట్ కామెడీ లైక్ అడల్ట్ డబుల్ మీనింగ్, అది కాదు. అంటే చెప్తా, బేసిక్లీ నాకు సినిమాలో ఏం ఎక్కలేదంటే, ఒకటి రైటింగ్ లెవెల్లోనే ఆ క్యారెక్టర్స్ని డిజైన్ చేసిన విధానమే పెట్టండి. కొంచెం కొంచెం అలా మీరు కామెడీ క్యారెక్టర్స్ పెట్టి దాని నుంచి ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేయాలనుకుంటే పెట్టండి. ఎంత రా అంటే నాకు మామూలు బీపీ రాలేదు ఈ సినిమా చూసి. నేను ఒక్క మాట చెప్తాను, ఈ ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కలిపిన ఐ డోంట్ థింక్ ఇంత వర్స్ట్ సినిమా వచ్చింది. విశ్వక్సేన్ గారు ఒక మాట అన్నారు, అసలు నీకు నరేషన్ అప్పుడు నేను నవ్వను. నేను చాలా నరేషన్స్ లో నవ్వను, కానీ సినిమా చేస్తున్నాను ఒప్పుకుంటా. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక నరేషన్ లో ఆ కంపార్ట్మెంట్ బయటకు వచ్చి ఐస్ బ్రేక్ అయిపోయి ఐ వాజ్ లాఫింగ్ త్రూ అవుట్ ద నరేషన్. ఎక్కడ నవ్వారండి మీరు ఈ సినిమా చూస్తూ? దీనికా మీరు బయటికి నవ్వింది? ఏముందండి అసలు ఈ సినిమాలో అసలు నవ్వడానికి? ఓకే, బాగుంది జోక, నవ్వుకుంటా, లోపల నవ్వుకుంటా. సో అది బద్దలు కొట్టుకుని బయటకి ఎప్పుడు రాలేదు. సో అది బద్దలు కొట్టుకుని బయటకు వచ్చి ఈ సినిమా నరేషన్ అప్పుడు. సో ద డోస్ ఇస్ హైయర్. యా, ఓకే. సెకండ్ అండి, బై సీన్ వెళ్దాం మనం. ఫస్ట్ సీన్లోనే ఇద్దరు లేడీస్ కొట్టుకుంటారు. అరే అసలు ఆ సీన్ని మీరు చూస్తారు, మొత్తం షూటింగ్ అయ్యాక అందరు కలిసి ఒకసారి చూసాక కూడా మీకు ఎక్కడ అనిపించలేదు దరిద్రంగా ఉంది సీన్ అని. ఎంత వాళ్ళు ఫుల్ క్రేజీగా ఇద్దరు కొట్టుకుంటారు, వావ్ క్రేజీనెస్ అనుకుని ఉంటారు. క్రేజీ కాదు, అది బుల్షిట్లా ఉండింది అది. ఆ ఫస్ట్ సీన్ చూసాకే నాకు ఓకే పోయింది. ఈ సినిమా ఇదే టూన్లో వెళ్ళిందంటే కన్ఫామ్ ఒక్కొక్కరాడు సినిమా అనుకున్నా. నేను అనుకున్న దానికంటే మించిపోయింది అది. ఓకే, ఆ సీన్ అయింది. ఇంకా సినిమా వెళ్తుంది. ఆ సోను మోడల్ క్యారెక్టర్ అస్సలు నాకు ఏది వర్క్ అవ్వలేదండి. దాని తర్వాత లవ్ ట్రాక్ ఉంటుంది. మనోడు విశ్వక్సేన్ గారు వెళ్తారు, ఫస్ట్ ఒక చోట చూసాక ఓకే ఓకే కలుస్తారు, నాకు నువ్వు నచ్చావు అని. మళ్ళీ టిపికల్ తెలుగు సినిమా ఉంటుంది, అదే కెమెరా మూమెంట్స్తో మనోళ్ళు ఎక్కడ అరే August 15 మీరు ఏం చేస్తున్నారండి? డబుల్ స్మార్ట్కి మిస్టర్ బచ్చన్కి ఏమైంది? అక్కడ హీరోయిన్లతో ఏం చేస్తారు? ఏం లేదు, అక్కడ జరిగింది. వాళ్ళు అంత ట్రోలింగ్ జరిగింది ఆ సినిమాలకి. ఏం మారారండి మీరు? ఏం చేస్తున్నారు మీరు? ఓకే, అక్కడ అంత అయింది, నో వన్ కేర్స్. మళ్ళీ అదే పెట్టాలి, కెమెరా తీసుకెళ్ళి ఎక్కడైతే తెలుగు సినిమాలో టిపికల్గా పెడతారో అక్కడే పెడతారు. హీరోయిన్ అందుకే వాడతారు. ఓకే, నాకు తెలుసు. ఐ డోంట్ థింక్ ఈ డైరెక్టర్ గారు సోషల్ మీడియా ఫాలో అవ్వరు. నాకు తెలుసు క్రిటిసిజం వేరే సినిమాలకు ఏమవుతుందో ఏం తెలుసుకోరు. ఒక సినిమా రిలీజ్ అయినా పోయిందంటే పోయింది అనుకుంటారు. వాళ్ళు ఏమంటున్నారో ఏం చూడరు. అక్కడ అంత అయింది, ఆ మిస్టర్ బచ్చన్ ఆ వెనక పాకెట్లు అదంతా నో, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ అది ఓకే. హీరోయిన్ టిపికల్ యూసేజ్, అది కూడా బుల్షిట్ క్యారెక్టర్. అది ఆ లవ్ ట్రాక్ ఉంటుంది. అరే నువ్వు పెట్టకు లెఫ్ట్ ట్రాక్ పెడితే కొంచెం అన్న సెన్సిబుల్ పెట్టు. ఏంటి తీసుకెళ్ళి ఇలా భుజం మీద వేసుకుని మన సానిక్ ఫ్లాష్ మాదిరి అక్కడ ఫుల్ రౌండ్లో అక్కడ విఎఫ్ఎక్స్ వెనక గ్రీన్ స్క్రీన్ ఉంటుంది, అంత చేస్తారు. అది చేసి లాస్ట్కి హీరోయిన్ పడిపోతుంది. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్రోగ్రామ్ వస్తే ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే ఇదంతా కాదు, పక్కన పెట్టండి. నైస్, ఇదంతా కాదు. ఇంకా సినిమా వెళ్తుంటే మధ్యలో మన పొలిమర్ 2 హీరోయిన్ గారు ఉంటారు కదా, ఆవిడని తీసుకొచ్చి ఆవిడకి ఫుల్ బ్లాక్ మేకప్ వేసి తన్ని తీసుకెళ్ళి సడన్గా శ్రీదేవిలో చేయాలంటే మేకప్ వేస్తే మొత్తం బయట అయిపోతే అభిమన్యు సింగ్ గారితో పెళ్ళిలో ఇలా బుగ్గగిలితే అక్కడ మళ్ళీ నలపట. అదే ఫస్ట్ నైట్ అయ్యాక చూస్తే మొత్తం బ్లాక్ అయిపోతారట. ఆ నాన్న గారికి ఏమో ప్యారలైజ్ అయిపోతారట. ఇది కామెడీ.
చాలా రివ్యూలు చూస్తున్నా అందరు ఏంటి డబుల్ మీనింగ్ కామెడీ అది ఇది అంటారు. పెట్టండి, అడల్ట్ కామెడీ పెట్టండి, డబుల్ మీనింగ్ కామెడీ పెట్టండి, సరిగ్గా పెట్టండి, బాగుండేలా పెట్టండి. ఈ సినిమాలో కామెడీ నవ్వు కాదు కదా. మ్యాక్స్ మన సాక్రిఫైస్ స్టార్ ఉంటారే, ఆయన పాట ఒక్కటే నాకు నవ్వు వచ్చింది. అక్కడక్కడ మ్యాక్స్ ఈ సినిమా చూస్తే 2-3 ప్లేసెస్లో నవ్వుంటాను నేను అంతే. మిగతా చోట్లంతా అరే ఏం జరుగుతుందిరా ఈ సినిమా, అసలు ఈ సినిమా ఎలా ఓకే అయిందండి. అందరూ కూర్చొని చూస్తారు కదా ఈ సినిమా అసలు. లేకపోతే మన కొండన్నలా అసలు లైగర్ చూడకుండా 200 కోట్లు అని చెప్పినట్టు వచ్చి మంచి సినిమా అని ప్రమోట్ చేస్తున్నారా? చూసినప్పుడు మీరు అర్థం కావట్లేదా సినిమా అసహ్యంగా వచ్చింది, ఇది బాగాలేదు అని? అసలు ఐడియా లెవెల్లోనే మీకు ఎలా ఓకే పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇది పక్కన పెడితే ఫస్ట్ హాఫ్ ఇలానే హారిబుల్ అండి, లిటరల్ హారిబుల్, టార్చర్ అసలు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఇస్ బ్యాడ్. మళ్ళీ అసలు సినిమా మెయిన్ అట్రాక్ట్ జనాలు ఎందుకు వస్తున్నారు, ఆ లైలా ఫీమేల్ క్యారెక్టర్, అది ఫస్ట్ హాఫ్లో కాదు సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ కూడా కామెడీ ఏమన్నా బాగుందా అంటే లేదు. మళ్ళీ అక్కడ కూడా లేకి కామెడీ, మామూలు లేకి కాదు. ప్రతి మేల్ క్యారెక్టర్ ఇలా అరే సింపుల్ చెప్తానండి నేను ఒకటి, కామెడీ పెట్టాలనుకున్నారు, అడల్ట్ కామెడీ డబుల్ మీనింగ్ ఓకే, దానికి ఒక పర్పస్ ఉండాలి. అక్కడ అది జరిగితే అట్లీస్ట్ నవ్వు రావాలి. ఇక్కడ ఎవ్రీ 5 minutes కూడా పెట్టేస్తారు మీరు, ఆడ సంబంధం ఉండదు, మీకు పెట్టాలనిపిస్తుంది పెట్టారంతే. అది బాగుందా లేదా డబుల్ చెక్ పక్కన వాళ్ళని అడిగి ఏం లేదు, పెట్టాలనిపించింది, ఇది డబుల్ మీనింగ్ ఉందా ఓకే పెట్టండి అంతే. సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ కూడా ఒక పాయింట్ పోతా ఉంటుంది, ఎక్కడ నవ్వు రాదు. ఎండ్ అవ్వడం కూడా కోర్ట్ కేసు, అది ఏం చెప్తాం, ముందర అంత పెంట్ ఉండి ఇప్పుడు ఈ ఒక్కదాన్ని పాయింట్అవుట్ చేసినా ఏం చేస్తారు. నేను సినిమా కూడా ఓవరాల్ పెంటే. ఇంకా టెక్నికల్ వస్తే ఎడిటింగ్ దానికి ఒక లాల్ సలామ్, బిఎఫ్ఎక్స్ అండ్ సిజిఐ అది ఇంకొక లాల్ సలామ్, మ్యూజిక్ లియాన్ జేమ్స్ మిడ్ అనిపించింది నాకు, సినిమాటోగ్రఫీ ఇంకొక లాల్ సలామ్. అదే ఏంటంటే అది ఏది టెక్నికల్ ఆస్పెక్ట్లో కూడా నథింగ్ వర్క్స్. ఒక ప్రాపర్ లో బడ్జెట్ సినిమా చూస్తున్న ఫీల్ వచ్చింది నాకు అంతే. ఎక్కడ అసలు సినిమా రైటింగ్ ప్రకారంగా బాగుండదు, టెక్నికాలిటీస్ కూడా మర్చిపోండి మీరు. ఏమనుకుంది ఈసారి సినిమా ఐ డోంట్ నో, ఇంకేం చెప్పాలి. ఓవరాల్ సినిమా ఎలా ఉందంటే నాకు అస్సలు నచ్చలా, ఏది వర్క్ కాలేదు నాకు. ఏముందిలేండి, ఇంకా ఇది బేసిక్లీ నా ర్యాంట్. రేటింగ్ అంటారా 1.5, అది కూడా కష్టమేనండి, 1.25 వేసుకోండి సినిమాకి. ఇది నా రివ్యూ. అమ్మా ఇది ఒక్కడి చెప్పి ఎండ్ చేసేస్తా. మ్యూజిక్ డిపార్ట్మెంట్, అరే గోల్మాల్ మ్యూజిక్ రా అయ్యా, గోల్మాల్ కాపీ కొట్టేసారు అలా కొంచెం. సేమ్ టు సేమ్ మ్యూజిక్ ఇది. అది నా రివ్యూ. సో అది నా రివ్యూ, మీకే అనిపించిందో ఇలా కింద కామెంట్స్లో రాయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో రివ్యూతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై.